నిన్న మొదలుపెట్టిన టైల్స్ వర్క్ అది ఒక రోజుతో అవ్వదు కదా. ఈరోజు ఇంకా 3 డేస్ ఉంటుందని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మేము ఏం వర్క్ స్టార్ట్ చేసినా వాతావరణం అస్సలు అనుకూలించదు. ఈ వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మబ్బు మబ్బుగానే ఉంటుంది. ఇంకా వర్క్ త్వరగా అయిపోతే ఇంకా మేము పుట్టిలు పెట్టించుకొని మొక్కలు అవి పెట్టించుకోవాలి. చుట్టూ కూడా పెయింట్ వేయించుకోవాలని అనుకుంటున్నాం. ఇంకా ఎప్పటి నుంచో తోటకూర కొయ్యాలి అని అనుకుంటున్నాం. ఈరోజైతే ఇంకా కట్ చేసుకుంటున్నాం. చూడండి ఎంత తోటకూర వచ్చిందో. మేము వేసింది ఒక 2 10 రూపీస్ ప్యాకెట్స్ వేసి ఉంటాం, కానీ చాలా మంచిగా వచ్చింది. మళ్ళీ మనం ఎక్కడైతే కట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చిగుర్లు వస్తాయి వాటర్ వేస్తూ ఉంటే. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంట్లోని ఎప్పటి నుంచో మా బీరువా వెనకాల కొంచెం క్లీన్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ బీరువా పెట్టినప్పటి నుంచి అక్కడ తుడడం కూడా అవ్వట్లేదు, చీపురు వెళ్ళదు కదా లోపలికి. సో అందుకని చెప్పేసి ఇంకా పిల్లలు మా వారు అయితే నా మీద జోక్స్ వేసుకుంటున్నారు. ఇంకా నేను నా పని చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ మాకు మేలో వర్షాలు పడవు అని అనుకుంటాం, కానీ మాకు ఎలా ఉంటుందంటే మేలో ఎండ కంటే వర్షాలు గాలి దుమ్ము అది ఎక్కువ ఉంటుందన్నమాట ఈ సైడ్. ఇంకా సో అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మంత్ రావడానికి మహా అయితే 3 వీక్స్ ఉన్నాయి. 3 వీక్స్లో ఇక్కడ ఈ పని అయితే నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి వర్షానికి ఈ కిటికీలన్నీ ఓపెన్లో ఉండి మొత్తం గాలంతా లోపలికి వచ్చేసి బీరువా పడిపోద్దేమో అనిపించింది. అలా అయిపోయింది. ఇంక అప్పటి నుంచి నాకు భయం పట్టుకుంది. వర్షానికి ముందే కిటికీలో ఒకటి ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడు కూడా. సో అది ఎప్పటి నుంచో మా వారిని వేయాలంటున్నాను. ఈ మధ్య నాకు హెల్త్ కూడా బాగాలేదు కదా, ఇంకా అందుకని చెప్పేసి తను లాస్ట్ 2 వీక్స్ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా నేను అనుకుంటేనే కదా అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు ఇంకా ఎలా అయినా సరే ఈ పని చేసుకోవాలి అన్నట్టు ఫిక్స్ అయ్యాం. ఇంకా అలా జాలీగా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ కిటికీలు వేయమంటే ఆ కిటికీలు వేసే దగ్గర పెద్ద సీన్ చేశారనమాట. అంటే ఏం చేసినా సరే మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడైతే మేము చాలా హుషారుగా ఉంటాం, ఎక్కువ నవ్వుకుంటాం. ఈ మధ్య నా హెల్త్ విషయంలో నాకు చాలా తేడా తెలుస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చాలా వీక్ అయిపోతున్నాను. కొంచెం ఆకలేసిన వెంటనే తినకపోయినా, ఇంకా వెంటనే వాటర్ తాగకపోయినా చాలా అంటే చాలా వీక్ అయిపోతుంది బాడీ. ఇంతకుముందు అయితే కొంచెం ఆకలికి ఒక 2 అవర్స్ ఉండాలి అన్నా ఉండగలిగేదాన్ని, కానీ ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఇంకా ఇక నుంచి అయితే టైంకి తినాలి అని ఫిక్స్ అయ్యాను. అన్నిటికంటే ముందు మనం ఇంటిని చాలా నీట్గా ఉంచుకోవాలి. సో ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ వెనకాల డస్ట్ ఉందని నాకు తెలుస్తుంది, కానీ అది నేను క్లీన్ చేయడానికి బీరువా ఒక్కదాన్ని తీయలేను కాబట్టి ఇంకా మా వారికి చెప్తున్నాను బీరువా తీయాలని. ఇంక ఈ రోజుకి అయ్యింది. ఇంక ఇక్కడి నుంచి కూడా అలాగే ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు చాలా బట్టలు మాకు వాషింగ్ మిషన్ కొనకముందు చేత్తోనే ఉతికేదాన్ని. 2, 3 టబ్బులు 4 టబ్బుల బట్టలు కూడా ఒకేసారి ఉతికేసేదాన్ని. ఇప్పుడు అసలు వాషింగ్ మిషన్లో ఒక బకెట్ బట్టలు వేసినా సరే అవి నేను ఆరబెట్టినప్పటికే చాలా అంటే చాలా వీక్ అయిపోతుంది బాడీ. ఇంకా పనులు అన్నీ ఒకే రోజు పెట్టుకోకూడదు, కొంచెం ఒకరోజు ఒకటి చేసుకుంటే మరుసటి రోజు వేరే చేసుకోవాలి అన్నట్టు. ఇంక ఇప్పుడైతే ఆర్డర్ వైజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఎండకో తెలియట్లేదు, లేదంటే నా బాడీ అలా చేంజ్ అయిపోయిందో తెలియట్లేదు. చాలా డల్ అయిపోతున్నాను రోజుకి. అందుకే ఈరోజు ఓన్లీ బీరువా అంతా క్లీనింగ్. రేపేమో బీరువాలో బట్టలు అన్నీ తీసి సర్దుకుందాం అని ఫిక్స్ అయ్యాను. ఇంకా వెనకాల కూడా చాలా బూజులు వచ్చినాయి, అవన్నీ కూడా దులిపేసి ఇంకా ఎదురు కూడా మిర్రర్ అంతా కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు ఇది చేసేస్తే ఒక పని కంప్లీట్ అయింది అని సాటిస్ఫాక్షన్ అయితే నాకు ఉంటుంది. అర్థమైతే నేను ఎప్పుడు కూడా కోలినంతోనే స్ప్రే చేసి అప్పుడు తుడుస్తాను. ఇప్పుడు మరి నా చెయ్యి కాలిపోయింది కదా, ఇది సెకండ్ డే. సో ఇప్పుడు ఆ లిక్విడ్ మళ్ళీ చెయ్యికి తగిలి మళ్ళీ మంట వస్తుందేమో అని చెప్పేసి లైట్గా డ్రై క్లాత్తోనే, వెట్ క్లాత్ కూడా కాదు, ఏదైతే బీరువా క్లీన్ చేసానో ఆ క్లాత్తోనే అద్దం తుడిసేసాను. ఇంకా చెయ్యికి ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కోల్ని వేసి ఒకసారి మళ్ళీ శుభ్రం చేసేసుకుంటే ఇంకా అయిపోద్ది. ఇంకా నేను బీరువా జరిపినప్పుడు పైన స్పీకర్స్ జాకీలు కూడా తీసేసి అప్పుడు క్లీన్ చేసాం కదా. ఇంకా ఇప్పుడు అవి కూడా పెట్టాలి. అది మా హస్బెండ్ పెట్టమంటే నన్నే పెట్టమంటున్నారు. అవి ఎప్పుడు నేను పెట్టలేదు, కానీ నేను డైరెక్షన్ ఇస్తాను, నువ్వే పెట్టు అని చెప్పి అంటున్నారు. ఇవి ఎలా పెట్టినా సరే ఓకేనా కాదా అని అడిగి మరి పక్కనే చెప్తున్నారు. అవి నేను డైరెక్షన్ తీసుకొని పెడుతున్నాను. యాక్చువల్గా ఎప్పుడు కూడా ఇల్లు అంత నీట్గా సర్దుకుంటాను నేను. నా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఇంట్లో వాళ్ళకి సెలవైన రోజు మాత్రం ఇల్లులా ఉంచరు. ఎందుకంటే ఒక చోట తీసింది ఒక చోట పెడతారు, ఒక చోట తీసింది ఇంకో చోట పెడతారు. ఇంకా నేను డైలీ సర్దుకున్నా సరే ఇంకా వీళ్ళు చేసే పని అదే, నాకు ఏ హెల్ప్ ఉండదు. కానీ ఎందుకంటే చిన్నపిల్లలు కదా. ఇంకా నేను చేయబోయే పని అయితే అయిపోయింది ఇంతటితో. ఇంకా కొంచెం తుడుచుకొని ఇల్లంతా కూడా ఇందాక తుడిచింది వెనక బీరువా వెనక ఉన్నది. ఇంకా ఈ లోపు మళ్ళీ
ఏసీ అప్పుడు మేము బాత్రూమ్ పైన ఉండేది, అక్కడి నుంచి ఇప్పుడు మాకు హెడ్ ఉండే వైపుకి పెట్టించేసుకున్నాం. ఆ హోల్ని అయితే క్లోజ్ చేయడానికి టైల్స్ వర్క్ అవుతుంది కదా, వాళ్ళు వచ్చారు పైకి. ఈవినింగ్ ఇంకా మా వారు బయటకు తీసుకెళ్తానన్నారు. ఇంకా ఆయన జిమ్కి వెళ్ళారు, నేను పిల్లలు రెడీ అవుతున్నాం. మా మోక్షకైతే ఫేస్ ఎందుకంటే అలా ఉంది, అప్పుడే తిట్టాను. ఇంక అందుకని చెప్పేసి పాపం ఫీల్ అయ్యి అసలు నవ్వట్లేదు. ఏదైనా సరే నాకు జడలేయడం అయితే సరిగ్గా రాదు అని నా పిల్లలు డిక్లేర్ చేశారు. నిజంగానే నాకు జడలేయడం రాదు. నేనే వేసుకొని ఎప్పుడూ ఒకటే జడ, ఏ డ్రెస్ వేసుకున్నా ఒకటే జడ వేసుకుంటాను. ఇంకా వాళ్ళకైతే మంచిగా జడలేయమని అడుగుతారు. కానీ ఎంత ట్రై చేసినా సరే నాకు మోడల్గా జడ వేయడం రాదు. అందులోని వాళ్ళకి ఇలా కొంచెం జుట్టు ఎదిగింది అన్నప్పటికీ గుండు చేయించడం వల్ల ఇంకా అదే రొటీన్ హెయిర్ స్టైల్ అయిపోయింది వాళ్ళకి కూడా. క్రాఫ్ట్స్ తర్వాత మళ్ళీ పిలకలు. అలానే మా మోక్షకి ఇప్పుడు ఆ పిలకలు నచ్చట్లేదు. నేనేం చేయను, ఇప్పుడు ఆ పిలకలకి పెద్ద జడలు మోడల్స్ లాగా వేయమంటే వేయలేను కదా, ఇంకా ఏదోలాగా దానికి నచ్చ చెప్పి వేసేసాను. మా సాక్షి అయితే నేను ఇంక రెడీ అవుతుంటే కెమెరా ముందుకు వచ్చి చూడండి దాని వేషాలు ఎలా చేస్తుందో. దానికి హెయిర్ బ్యాండ్ ఇమ్మంది, ఇది బర్త్డేకి లిక్త వాళ్ళు తెచ్చారు కదా ఆ హెయిర్ బ్యాండ్, ఇంకా అది వేసుకొని డ్యాన్స్ వేసుకుంటుంది. ఇంకా ఈ రోజైతే రాకాస సినిమాకి వెళ్దాం అనుకున్నాము. అది టికెట్స్ ఉంటే వెళ్తాం, లేదంటే అలా బయట తిరిగేసి వచ్చేయడమే. ప్రెజెంట్ అయితే రెడీ అవ్వమన్నారు, ఇంకెక్కడికి తీసుకెళ్తానన్నది ఇంకా చెప్పలేదు. మేమైతే రెడీ ఉన్నాం. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు బయటకు వెళ్ళాం. టికెట్స్ అయితే లేవు, ఎందుకంటే తను వచ్చిందే 8:30కి వచ్చారు. ఇంకా ఆ టైంలో ఏముంటాయి. నేను 7 షోకి అలా అయితే వెళ్ళగలను, కానీ 9కి అలా వెళ్తే నిద్రపోతాను. ఇంకా అందుకని చెప్పి వెళ్ళలేదు. బయట నుంచి వచ్చినప్పుడు జ్యూస్ అయితే తాగేసి ఇంటికి బయలుదేరిపోయాం. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే మర్చిపోకుండా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.